శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఆత్మ నమస్కారం చేసుకుని మన తైత్తరీయోపనిషత్తులో ఇప్పుడు బ్రహ్మానంద వల్లిలో ఉన్నాం. అందులో కూడా పంచమో అనువాకం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎంతవరకు వచ్చామంటే అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు దాటి విజ్ఞానమయం పూర్తి చేసుకుంటూ ఆనందమయం దాకా వచ్చాము. ఇంకా తర్వాత చూస్తూ వెళ్దాము. ఇందులో కూడా విజ్ఞానం ఉంటేనే యజ్ఞాలన్నీ వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి కర్మలన్నీ దానివల్లే. ఇటువంటి విజ్ఞానం ఉంటే దాన్ని దేవతలన్నీ అంటే ఇంద్రియాలన్నీ కూడా ఇది జ్యేష్టము, ఓహో మాకన్నా ముందొచ్చింది పెద్దది అని దాన్ని అన్ని గౌరవిస్తూ ఉంటాయి. అటువంటి విజ్ఞానాన్ని బ్రహ్మాని ఎవడైతే తెలుసుకుంటాడో, తెలుసుకున్నాక దాన్ని పోగొట్టుకోకుండా ఉంచుకుంటాడో అటువంటి వాడు దేహ దోషాలన్నీ పోగొట్టుకుని కోరికలన్నింటినీ పొందుతాడు. ఇంక సరే ఇప్పుడు ఈ విజ్ఞానమయం ఏదైతే ఉన్నదో దాన్ని శరీరంగా అందులోపల ఒక శారీరి ఉన్నది. దాని పేరు ఆనందమయమన్న ఆత్మ. ఈ ఆనందమయమన్న ఆత్మ ఆ విజ్ఞానమయమన్న ఆత్మని పూర్తిగా నింపి ఉంచుతుంది. అది కూడా అదే విధంగా పురుషుడిలాగానే ఉంటుంది. దానికి తల ప్రియము, కుడి రెక్క మోదము, ఎడమ రెక్క ప్రమోదము. దానికి ఆనందమే ఆత్మ, దానికి బ్రహ్మమే ఉచ్చము ప్రతిష్ఠ అయి ఉన్నది అని ఈ శ్లోకం చెప్తూ ఉన్నది. మనము చాలా భాగము దాని భాష్యం చూస్తూ వచ్చాము. ఇంక కొంత మిగిలింది, దాన్ని చూద్దాం. ఇంతకు ఎంతవరకు వచ్చామంటే మనము అదిగో దాని లోపల ఒక ఆనందమయమన్న ఆత్మ ఉన్నది అని చూసుకున్నాం గదా! హమ్మయ్య! వచ్చేసాము. ఆనందం బ్రహ్మ గదా! ఆనందం బ్రహ్మ. ఆనందమయ ఆత్మ దాకా వచ్చాం. ఇంతకీ ప్రయాణం చేసి వెనక్కి జరిగి మనము ఆనందం దాకా వచ్చేసాము. పైగా దానికి బ్రహ్మమే పుచ్చము ప్రతిష్ఠ అయి ఉన్నది కాబట్టి బ్రహ్మం దాకా వచ్చేసాం. ఇదే బ్రహ్మ అయిపోయింది. ఇది నా ఫైనల్ స్టేజ్. ఇది నా ఫైనల్, ఎక్కడైతే నేను దిగవలసిన ప్లేస్ ఉందో అది. ఇంకిదే నేను కనిపెట్టేసాను. బ్రహ్మాన్ని పట్టేసుకున్నాను. అదిగో ఆనందం అన్న బ్రహ్మ నాకు దొరికేసింది అని ఎవరైనా అనుకుంటారేమో తొందరబడి అని. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచన చేసుకోవలసి వస్తూ ఉన్నది. కాదు, ఇంకా రాలేదు. అదే నీ ఫైనల్ స్టాప్ కాదు. ఇంకొక్కటున్నది. ఇది ఆల్మోస్ట్ వచ్చేసావు నువ్వు. ఆల్మోస్ట్ వచ్చేసావు. ఇది అంత దూరం వచ్చేసింది. కానీ ఇంక కొంచెం ఉన్నది అని చూసుకోవాలి. దానికోసము ఏ కారణాలకి ఇది ఫైనల్ స్టాప్, చివరి మజిలీ కాదు. ఇంకొకటి మిగిలింది. చివరి మజిలీకి ఇది కొంచెం ముందున్నది అని ఎట్లా కనిపెడతాం మనము అంటే ఈ కారణాలకి అని కొన్ని కారణాలు చూపించారు. మొదటి కారణము ఆనందమయ ఇతి కార్యాత్మ ప్రతీతి అధికారాత్ మయట్ శబ్దాత్ చ. ఈ ఆనందమయమన్న ఆత్మ కార్యాత్మ. ఇది అన్నింటికీ మూల కారణమైన పరబ్రహ్మ ఆత్మ కాదు. కార్యం, ఇది కూడా కార్యము. దీని వెనకాల ఇంకొక కారణం ఉన్నది. ఆనందమయ ఆత్మ అన్నది కావాలంటే విజ్ఞానమయ ఆత్మకి కారణం అయ్యుండొచ్చు. అక్కడి నుంచి విజ్ఞానమయమన్న ఆత్మ ఏదైతే దీనికి కార్యమో అది ఉండిండొచ్చు. కానీ అసలు ఆనందమయమన్న ఆత్మ పూర్తిగా ఫైనల్ కారణం గాదు. ఇది కూడా కార్యమే అని మనము తెలుసుకోవాలి. ఎందుకు అంటే మొదటి రీజన్ అధికారాత్ మయట్ శబ్దాత్ చ. మొదటి కారణము ఎందుకు ఇది చెప్పుకోబడుతూ ఉన్న ఆనందాత్మ కూడా కార్యాత్మే, కార్యమే, మూల కారణం కాదు. ఎందుకు అంటే అధికారము. మనం చెప్పుకుంటున్న అధికరణం ఏది? ఏవైతే భౌతికమైన కార్యమైన ఆత్మలున్నాయో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము అని చెప్తూ వస్తూ ఉన్నవన్నీ కూడా కార్యాలే కాబట్టి అదే గ్రూప్‌లో ఉన్నది ఇది. అందుకని ఇది కూడా కార్యమే. అదే గ్రూప్‌లో ఉన్నది. అసలు ఆ అధికారము భౌతికమైన ఆత్మల గురించి చెప్తూ ఉండడం చేత అదే గ్రూప్‌లో ఈ ఆనందమయ కోశాన్ని కూడా చెప్పారు కాబట్టి
ఇది కార్యాత్మ అని మనం కనిపెట్టాలి. ఇంకొక కారణమేమి అంటే మయట్ శబ్దము ఆనందమయము అన్నది. ఆనందో బ్రహ్మ సరే. బ్రహ్మము అంటే ఆనందం. అవును కరెక్టే. కానీ ఆనందమయము అనలేదు. ఆనందం అంటే బ్రహ్మ. ఆనందమయము అంటే ఆనందం యొక్క వికారము అని మనము అర్థం చేసుకోవాలి. మయట్ శబ్దం వాడారు కాబట్టి. అని రెండో కారణం చూపిస్తున్నారు. ఎందుకు ఆనందమయ ఆత్మ అన్నది ఓన్లీ కార్యాత్మ. ఇంకా అది ఫైనల్ అల్టిమేట్ మన ఎండ్ గోల్ కాదు. మన జర్నీ ఇక్కడ ఆగడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారు. అన్నాదిమయా హి కార్యాత్మానః భౌతికాః ఇహ అధికృతాః. అన్నమయము, ఆదిగా కలిగిన మయాలతో కూడిన కార్యాత్మలు ఎక్కడెక్కడున్నాయో, ఆ కార్యాత్మలు భౌతికమైన ఆత్మలు వాటి గ్రూప్‌లో ఆ అధికరణము, ఆ ప్రకరణంలో చెప్పబడుతూ ఉన్న గ్రూప్‌లోనే ఇది గూడా జెప్పారు. తత్ అధికారపతితః చ అయం ఆనందమయః. అదే అధికారంలో పతితం వచ్చి పడ్డదిది. మన ఆనందమయం గూడా అదే అధికరణంలో, అదే ప్రకరణంలో, అదే సెక్షన్‌లో వచ్చి పడ్డది. కాబట్టి దాన్ని మనం అట్లానే భావించాలి. దాన్ని మళ్ళీ సెపరేట్‌గా వేరేగా పరబ్రహ్మంగా చూడ్డానికి అవకాశం లేదు. ఎందుకంటే సెక్షన్ అట్లాడిది మరి. ఆ ప్రకరణం అటువంటిది. మయచ్చ అత్ర వికారార్థే దృష్టః యథా అన్నమయః ఇతి అత్ర. అన్నమయంలాగా ఇది గూడా వికారం అన్న అర్థంలోనే మయట్ శబ్దాన్ని వాడారని మనం చూసుకోవాలి. తస్మాత్ కార్యాత్మ ఆనందమయః ప్రత్యేతవ్యః. అందుకని మన ఆనందమయాన్ని కార్యాత్మగానే మనం భావన చేయవలసి ఉంటుంది. 2 కారణాలయ్యాయి గదా! ఇప్పుడు మూడోది చూద్దాం. సంక్రమణాత్ చ. ఎందుకు అంటే ఇంక నెక్స్ట్ వచ్చే మంత్రంలోనే తర్వాత ఇదే సెక్షన్‌లో మనకి చెప్తూ ఉన్న మంత్రాల్లో సంక్రమణం చెప్తారు. నెమ్మది నెమ్మదిగా జరుగుతూ వెళ్ళడం అని అర్థం. ముందు ముందుకి జరుగుతూ వెళ్ళడం అని అర్థం. ఇది దాటుతూ, ఇది దాటుతూ, ఇది దాటుతూని ఉపసంక్రమణం చెప్తారు. ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకో దాన్ని పట్టుకో, ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకో దాన్ని పట్టుకో అని చెప్తూ అన్నమయ కోశాన్ని వదిలిపెట్టి ప్రాణమయ కోశం పట్టుకో, ప్రాణమయ కోశాన్ని వదిలిపెట్టి మనోమయ కోశాన్ని పట్టుకో, మనోమయ కోశాన్ని వదిలిపెట్టి ఏదో జ్ఞానమయ కోశాన్ని పట్టుకో, జ్ఞానమయ కోశాన్ని వదిలిపెట్టి ఆనందమయ కోశాన్ని పట్టుకో అని చెప్పి అక్కడికి ఆగలేదు. ఆనందమయ కోశం ఏదున్నదో దాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి గూడా ఆత్మను పట్టుకో అని అట్లా చెప్తుంది. కాబట్టి ఇట్లా సంక్రమణం చెయ్యి, జరుగు, 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 జరుగు అని జరుపుతున్నదది. అది అన్నమయాత్మ నుంచి ప్రాణమయాత్మకి జరిపి మనల్ని తోసి, ప్రాణమయాత్మ నుంచి మనోమయాత్మకి తోసి జరుగు, జరుగు, జరుగు అని, అక్కడి నుంచి మళ్ళీ మనోమయాత్మ నుంచి విజ్ఞానమయాత్మకి తోసి, విజ్ఞానమయాత్మ నుంచి ఆనందమయాత్మ దాకా తోసి, ఇంక అయిపోయిందని ఆపేయొచ్చు కదా! ఆపలేదు. ఆనందమయ ఆత్మ నుంచి గూడా జరుగు, జరుగు, జరుగు అని జెప్పిందది. కాబట్టి ఈ కారణానికి కూడా ఇది మన ఫైనల్ స్టేజ్. మనం దిగవలసిన ప్లేస్ కాదు. ఆనందమయ ఆత్మానం ఉపసంక్రామతి ఇతి వక్షతి. ఆనందమయ ఆత్మ గురించి చెప్తూ గూడా మళ్ళీ ఉపసంక్రమణము జరుగు, జరుగు అన్నదది. ఇది వదిలిపెట్టు దాన్ని పట్టుకో అని చెప్పింది. కార్యాత్మనాం చ సంక్రమణం అన్నాత్మనాం దృష్టం. అన్నాత్మలు అన్నమయాత్మ, ప్రాణమయాత్మ, మనోమయాత్మ, విజ్ఞానమయ ఆత్మలకు చెప్పినట్టే మన ఆనందమయాత్మకు గూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ అట్లనే చెప్పుకుంటొచ్చింది. మనం చూస్తాం ఇంకా ఆ మంత్రాన్ని గూడా. కాబట్టి అది చూస్తేనే తెలుస్తుంది మనకు. ఇక్కడ ఆగడానికి వీల్లేదని. ఇదే చివరి పరబ్రహ్మము మన అల్టిమేట్ గోల్ కాదు అని తెలుస్తూనే ఉంటుంది. సంక్రమణ కర్మత్వేన ఆనందమయ ఆత్మ శ్రూయతే. ఆనందమయ ఆత్మ గురించి చెప్తూ కూడా సంక్రమణము జరుగు, జరుగు, జరుగు అని చెప్తున్నదది. యథా అన్నమయమాత్మానం ఉపసంక్రామతి ఇతి. అన్నమయ ఆత్మ నుంచి ఎట్లా జరుగు, జరుగు అన్నదో అట్లానే ఆనందమయ ఆత్మ దాకా వచ్చి ఆగలేదు. అక్కడి నుంచి కూడా జరుగు అన్నదది. నచ ఆత్మనః ఏవ ఉపసంక్రమణం. ఒకవేళ అదే ఆత్మ అయ్యుంటే, ఫైనల్ పరమాత్మ అదే అయ్యుంటే, ఇంక జరగనెందుకు చెప్తుందది? ఇంక అయిపోయిందని ఊరుకునేది మంత్రం అక్కడికి.
విజ్ఞానమయ కోశం నుంచి జరగని జెప్పి ఇంకూరుకునేది. ఆగలేదు. కాబట్టి ఆత్మకు జరగడం ఎక్కడుందో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందది. అధికార విరోధాత్ అసంభవాత్ చ. అట్లా చెప్తే ఈ అధికరణము మన పరబ్రహ్మం గురించి చెప్తున్న అధికరణం ఇక్కడ ఈ రైట్ నౌ చెప్తున్న సెక్షన్ ఓన్లీ భూతాత్మల గురించి చెప్తూ ఉన్నారు. భౌతికమైన ఆత్మలు. ఆ అధికారం వేరు. ఈ అధికరణం వేరు. పైగా విరోధం కూడా. పైగా అసంభవము. కుదరదు కూడా. సంక్రమణం చెప్తే కుదరదు కూడా. నహి ఆత్మనా ఏవ ఆత్మనః ఉపసంక్రమణం సంభవతి. పైగా ఇంకొకటేంటంటే ఎందుకు అసంభవం అనుకుంటున్నామంటే మనము, అధికారము ఆ అధికరణం ఎట్లైనా అది గాదు. అసంభవం అని ఎందుకనుకుంటున్నామంటే, ఆత్మ నుంచి ఆత్మకి జరగడం ఎట్లా ఉంటుంది? నీ నుంచి నువ్వు ఎట్లా జరుగుతావు? నీ నుంచి నీలోకి నువ్వు ఎట్లా జరుగుతావు? ఉన్నదొకటే అయితే. కాబట్టి అది అసంభవం. అసలు కుదరను గూడా కుదరదు. స్వాత్మని భేద అభావాత్. తనకు తాను అభేదం గాబట్టి, పరబ్రహ్మం అంటే ఎవరు? నేనే. నాలోకి నేను జరగడం ఎట్లా ఉంటుంది? 2 ఉంటే గదా! ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జరగడం. కాబట్టి అసంభవము. ఆత్మభూతంచ బ్రహ్మ సంక్రమితుః. ఈ సంక్రమణం ఎవడు జేయాలి? జరుగుతూ జరుగుతూ పోవలసిన వాడెవడో, వాడి ఆత్మ రూపము, ఆత్మస్వరూపము ఆ పరబ్రహ్మము. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఆనందమయ ఆత్మ అని చెప్తున్నది పరబ్రహ్మం గాదు. అయితే బ్రహ్మస్వరూపం కాకుండా పోయిందా? పరబ్రహ్మం కానిది ఏదీ లేదు. కానీ ఇక్కడ చెప్తున్నది మనం తెలుసుకోవలసిన పరబ్రహ్మము కాదు. ఇంకా అక్కడికే మనం రాలేదు. దాని వికార మాత్రాన్ని చూస్తూ ఉన్నాము. దాని ఆభాస మాత్రం చూస్తున్నాము. ఎందుకు అంటే మళ్ళీ చూద్దాము. ఇంకొక కారణము. ఎంతవరకొచ్చామో అధికారం అది కాదని చూసుకున్నాము. మయట్ శబ్దం వాడారు. వికార శబ్దము 2. సంక్రమణం జరుగు జరుగు అన్నారు. 3 అయిందిప్పుడు. 4వది చూద్దాము. శిరః ఆది కల్పన అనుపపత్తేః చ. పరబ్రహ్మకి అవయవాలన్నీ లేవు. కానీ ఇక్కడ దాని తల ప్రియము, దాని కుడి రెక్క మోదము, దాని ఎడమ రెక్క ప్రమోదము, దాని పుచ్చము బ్రహ్మ అని ఇన్ని భాగాలతో చెప్పిందది అవయవాలతో, అంగాలతో. ఈ రకంగా తల మొదలైన అవయవాలున్నాయని కల్పిస్తే పరబ్రహ్మలో అది కుదరదు. అనుపపత్తి. కాబట్టి ఇదొక కారణము. నహి యథోక్త లక్షణః ఆకాశాది కారణే అకార్యపతితే శిరః ఆది అవయవ రూప కల్పన ఉపపద్యతే. యథోక్త లక్షణాలతో మనం ఇంతవరకు పరబ్రహ్మం యొక్క లక్షణాలు ఏమని చెప్పుకున్నాము? దానికి అవయవాలు లేవు, దానికి ఆకారం లేదు అవన్నీ చెప్తూ వచ్చాం గదా! అటువంటి లక్షణాలతో ఉన్న ఏ పరబ్రహ్మం ఉన్నదో పరమాత్మ, అది ఆకాశం మొదలైన వాటికి గూడా కారణమై ఉన్నది. కార్యాలు ఏవైతే ఆ కారణం నుంచొచ్చాయో అటువంటి గ్రూప్‌లో అది నా పతితము వచ్చి పడదు. ఆ గ్రూప్‌లో అది ఉండదు. ఆకాశం మొదలైన వాటన్నింటికి కూడా కారణమై ఉన్నది. కార్యాల గ్రూప్‌లో అది ఉండదు. శిరస్సు మొదలైన అవయవాల రూపాల్ని కల్పించడం అన్నది కుదరదు. ఎందుకు అంటే మనకు వేద మంత్రాలు గూడా ఉన్నాయి. అదృశ్యే, అనాత్మ్యే, అనిరుక్తే, అనిలయే అని తైత్తిరీయోపనిషత్తులో మళ్ళీ మనకొస్తుంది ఏడో అనువాకలో. అది అదృశ్యం కనిపించదు. అనాత్మ్యం దానికి ఏ దేహము లేదు, శరీరము లేదు, రూపము లేదు. అనిరుక్తం పోనీ మాటలతో చెప్దామంటే మాటలకి కూడా అందదు. నిర్వచించడం కుదరదు. అనిలయము దానికి వేరే ఏ ఆధారము లేదు. ఇదొక పెద్ద విషయము. అది అనిలయము. దానికి ఏ ఆధారం అవసరం లేదు. కానీ ఇక్కడ ఆనందమయ ఆత్మకు ఒక ఆధారం ఉన్నది ప్రతిష్ఠ బ్రహ్మము అని చెప్పారు. కాబట్టి ఆ కారణానికి గూడా మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్న ఆనందమయ ఆత్మ అన్నది ఫైనల్ అల్టిమేట్ పరబ్రహ్మం గాదు. ఇంకొకటేమి అంటే అస్థూలం అనణుః అని బృహదారణ్యకంలో మంత్రమున్నది. అది స్థూలము గాదు, అది అణువంతా గాదు అని చెప్తూ ఉన్నారు. అటువంటి దానికి ఏమి అవయవాలు నువ్వు కల్పించగలవు? నేతి, నేతి ఆత్మ ఇది గాదు, ఇది గాదు ఆత్మ అంటే అని మన బృహదారణ్యకం చెప్తూ వచ్చింది. కాబట్టి ఇది గాదు, ఇది గాదు, ఇది గాదు.
అన్నమయ ఆత్మ కాదు. ప్రాణమయ ఆత్మ కాదు. మనోమయ ఆత్మ కాదు. ఇది గాదు, ఇది గాదు. మరేంటండి అది విజ్ఞానాత్మ కాదు, కాదు. ఇది గాదు, ఇది గాదు. అయితే ఆనందమయ ఆత్మ అండి. ఇది గాదు, ఇది గాదు అని చెప్తూ వస్తూ ఉంటుంది మనకి అన్ని చోట్ల. అసలైంది ఎక్కడుందో ఏంటో అది తెలిసిందాక ఇంతే. ఇది గాదు, ఇది గాదని తెలుసుకోవడం వరకే. ఇత్యాది విశేష అపోహ శృతిభ్యః చ. ఈ రకంగా విశేషాలు వేర్వేరుగా ముక్కలు చెక్కలుగా, అంగాలుగా, భాగాలుగా, కళలుగా, ఖండాలుగా ఉండడాన్ని అపోహనము తొలగించడం చేయడం కోసమే ఎన్నో శృతి వాక్యాలున్నాయి. కాబట్టి గూడా ఇక్కడ చెప్తూ ఉన్నది ఆనందమయమన్న ఆత్మ, పరమాత్మ మనము వెతుకుతూ ఉన్న పరమాత్మ కాదు. ఇంకా అక్కడికి మనం రాలేదు, వస్తాము. ఇంకొక కారణం కూడా చూద్దాము. ఎందుకు కాదో ఆనందమయ ఆత్మ, పరాత్మ కాదని ఎందుకనుకుంటున్నామో, పరబ్రహ్మం కాదని ఇంకొక కారణం చూద్దాం. మంత్రోదాహరణ అనుపపత్తేః చ. తర్వాత ఇంక మళ్ళీ ఆరో మంత్రంలో, ఆరో అనువాకులో ఈ బ్రహ్మానందవల్లిలో మన ఉపనిషత్తు ఇంకొక మంత్రం చెప్తూ వస్తుంది. దాన్ని ఉదహరించడానికి కుదరదు. ఒకవేళ ఇదే పరబ్రహ్మమైతే తర్వాత మంత్రం పనిచేయదు. నహి ప్రియస్థిరః ఆది అవయవ విశిష్టే ప్రత్యక్షతః అనుభూయమానః ఆనందమయః ఆత్మని బ్రహ్మణి నాస్తి బ్రహ్మ ఇతి ఆశంకాభావాత్ అసన్నేవ సహ భవతి అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్ ఇతి మంత్రోదాహరణం ఉపపద్యతే. అసత్తును తెలుసుకున్నవాడు అసత్తే అయిపోతాడోచ్ అని మనకు ఆ మంత్రం చెప్తుంది. కాబట్టి మనము ఇది బ్రహ్మమేనా కాదా అన్న అనుమానము పెట్టుకోవలసిన అవసరం లేదు. దానికి ప్రియమే తల మొదలైన అవయవాలతో వేరువేరుగా అంగాలతో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే ఏ ఆనందమయమన్న ఆత్మ ఉన్నదో అది బ్రహ్మకి సంబంధించింది కాకుండా పోలేదు. కానీ అదే పరబ్రహ్మం కాదు. ఒకవేళ అసలది లేనే లేదు. ఆనందమయ ఆత్మ దాకా వచ్చావు గదా! ఆనందం బ్రహ్మ, ఇదే ఆత్మ. కాబట్టి పరమాత్మ ఇదే. ఇంక ఇది కాక వేరేది లేదు అని ఎవడైనా అనుకున్నాడంటే, వాడే లేకుండా పోతాడు. వాడే లేనివాడవుతాడు అని చాలా తీవ్రంగా జెప్పింది మనకు మంత్రం ఇప్పుడే వస్తుంది నెక్స్ట్. కాబట్టి ఇంతవరకొచ్చేసాము. ఇంక ఇదే ఏదో మన పరబ్రహ్మము, పరమాత్మ ఇంక అవతలేమీ లేదు అనుకుంటే మాత్రం వాడు లేకుండా పోతాడు అని చెప్పిందది. ఏదో కొలంబస్ ఇండియాని కనుక్కుందామని బయలుదేరి అమెరికా పట్టుకుని దాన్నే ఇండియా అనుకున్నట్టు మనము పరమాత్మను పట్టుకోవడానికి బయలుదేరి మధ్యలో ఈ ఆనందాత్మ కనిపిస్తే ఇదే అది అయిండొచ్చు అనుకుని మనం ఆగిపోతే మనము తప్పుగానే పట్టుకున్నట్టుంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. పైగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇత్యపి చ అనుపపన్నం పృథక్ బ్రహ్మణః ప్రతిష్ఠాత్వేన గ్రహణం. ఈ ఆనందమయ ఆత్మకు పుచ్చము ప్రతిష్ఠ బ్రహ్మ అని చెప్పిందది. అట్లా మళ్ళీ వేరేగా బ్రహ్మను సెపరేట్‌గా పట్టుకున్నది అంటే ఆ బ్రహ్మము దీనికి పుచ్చమై ఉన్నది అని దీన్ని వేరుగా చూడవలసొచ్చింది అంటే అక్కడ తెలుస్తూనే ఉన్నది ఆనందమయ ఆత్మ అన్నది మనం వెతుకుతున్న పరబ్రహ్మం కాదు అని. ఒకవేళ ఆనందమయ ఆత్మే పరబ్రహ్మం అయ్యుంటే మళ్ళీ దానికి పుచ్చం ప్రతిష్ఠ బ్రహ్మ ఎట్లా అవుతుంది? వేరుగా ఎట్లా పట్టుకుంటాం దాన్ని? అది కూడా కుదరదప్పుడు. తస్మాత్ కార్యపతితః ఏవ ఆనందమయః న పరః ఏవ ఆత్మ. కాబట్టి కార్యాల గ్రూప్‌లో పడ్డది మన ఆనందమయ ఆత్మ వెళ్ళి, అదే పరాత్మ కాదు. మనం ఇంకా అక్కడికి రాలేదు. ఇంకిప్పుడు రాబోతూ ఉన్నాము. ఆనందః ఇతి విద్యాకర్మణోః ఫలం. ఇంతకీ ఆనంద ఆత్మ మన పరాత్మ కాదని తేల్చుకున్నాం గదా! కార్యాత్మే. సరే అయినా పర్వాలేదు. దీని గురించి కొంచెం చూద్దాము. ఈ ఆనందమయమన్న ఆత్మ ఎందుకున్నది? ఏమి? దాని అవసరం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాము. ఆనందము మనము చేసే కర్మలకు, మన ఉపాసనలకు ఫలము.
ఎవరైనా కర్మలెందుకు చేస్తారు అంటే దానివల్ల ఏమైనా ఆనందం కలుగుతుందని జేస్తారు. ఏమీ సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదంటే ఎవడైనా ఏ పనైనా ఎందుకు జేస్తాడు? కాబట్టి తద్వికారః ఆనందమయః. ఈ ఆనందం యొక్క వికారం అందుకనే ఆనందమయం. మయట్ శబ్దం అందుకనే వాడిందక్కడ. సహచ విజ్ఞానమయాత్ అంతరః. విజ్ఞానమయానికి ఇది లోపలుంటుంది. ముఖ్యంగా మనము కర్మలు చేసినా, ఉపాసనలు చేసినా మనము ఆనందం గావాలనే కోరుకుంటాము. మనము పాపము కర్మలు చేసి, ఉపాసనలు చేసి ఇంకేంటైనా చేస్తాము. మనము పరబ్రహ్మము ఆ ఆనంద స్వరూపం కావాలనే కోరుకుంటాము. అయితే కర్మోపాసనల వల్ల ఏం పట్టుకోగలము అంటే దాని వికారమైన ఆనందమయాన్ని తెలుసుకోవచ్చేమో కావాలంటే. ఈ ఆనందమయము విజ్ఞానమయానికి లోపల ఉంటుంది. యజ్ఞాది హేతోః విజ్ఞానమయాత్ అస్య ఆంతరత్వ స్మృతేః. ఎందుకట్లా విజ్ఞానమయానికి ఆనందమయం లోపలుంటుంది అంటే, విజ్ఞానమయం వల్ల జ్ఞానంతో మనం ఏం చేస్తామంటే యజ్ఞాలు చేస్తాము. అందుకనే కర్మలు వ్యాపిస్తూ ఉంటాయని ఈ మంత్రంలో ఐదో అనువాకలో మంత్రంలో మొదటి పాదంలోనే చూసాము. ఎప్పుడైనా సరే మనకు జ్ఞానం ఉన్నది అంటే యజ్ఞంగా కర్మలు చేస్తూ వెళ్తాము. అందుకని మన విజ్ఞానమయ ఆత్మ ఆ విధంగా తయారవుతే యజ్ఞాది కర్మలు ఎందుకు చేస్తాము? ఆనందం కలుగుతుందని చేస్తాము. ఇహంలో, పరంలో ఆనందం కలుగుతుందని మనము చేస్తూ ఉంటాం. ప్రీత్యర్థం అని గూడా అంటాము. ప్రీత్యర్థం అని సంకల్పం జెప్పుకొని మొదలుబెడతాము. అందుకని మనం చేసే కర్మలకి లోపల కారణమేమి? ఆనందం కలుగుతుంది అన్న ఆశ. అందుకనే విజ్ఞానమయానికి లోపల ఆనందమయం ఉన్నది. జ్ఞానకర్మణోః హి ఫలం భోక్తృ అర్థత్వాత్ అంతరతమం స్యాత్. జ్ఞానం జ్ఞానమయ ఆత్మ అని ఏది చెప్పుకుంటున్నామో, దానితో విద్యలతో అంటే ఉపాసనలతో, కర్మలతో మనము చేసే ఏ పనులున్నా సరే, వాటికి ఫలము భోక్తకు అనుభవంలోకి రావడం కోసమే. అందుకనే భోక్త అయి వాడు విజ్ఞానమయ ఆత్మను ఉపయోగిస్తూ ఏవో ఉపాసనలో, కర్మలో చేస్తే వాడికి కలగవలసిన ఆనందము అందులోపలే ఉన్నది అని చూపించడం కోసమే విజ్ఞానాత్మ లోపల ఆనందాత్మ ఉన్నది అని చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. అంతరతమశ్చ ఆనందమయః ఆత్మ పూర్వేభ్యః. ఇంతకు ముందు చెప్పిన అన్ని ఆత్మలకి లోపల ఆనందం ఉంటుంది. మనము అన్నమయ కోశం దగ్గర మొదలుపెడదాము. విజ్ఞానమయం సరే గాని. అన్నమయ కోశం దగ్గరే చూద్దాం. అన్నమయ ఆత్మ ఉంది గదా! ఎందుకు అన్నం తింటాము? ఎందుకు నిద్రపోతాము? ఎందుకు? ఎందుకు అంటే తింటే, పడుకుంటే అట్లాంటివి దేహ కర్మలు చేశామంటే మనకి ఆనందం కలుగుతుంది కాబట్టి. ఆ దేహము బలంగా, దృఢంగా ఉన్నది అంటే, కొంతకాలం ఉన్నది అంటే మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆనందం ఉంటేనే ఆ దేహము అంటే మన అన్నమయ్య కోసం పనిచేస్తుంది. మనకు ఆనందం కలగట్లేదు అంటే అన్నమయ్య కోసం ఉండి ఉపయోగం లేదు. కాబట్టి దాని లోపలేముంది? అన్నమయ్య కోసం అన్న ఆలోచన లోపలున్నది ఆనందము. సరే ప్రాణం బాగుంది. కొంతకాలం గట్టిగా జీవిస్తూ ఉన్నాను అంటే నాకు ఆనందం. కాబట్టి ప్రాణమయ కోశంలో ఏముంది? ఆనందముంది. నా మనసు బాగా గట్టిగా పనిచేస్తున్నది. నా ఇంద్రియాలు బలంగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి. నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, నోరు బాగా పనిచేస్తుందంటే నాకేమి? ఆనందం. అవన్నీ బాగున్నాయంటే నాకు ఆనందం. కాబట్టి మనోమయ కోశం లోపలేమున్నది? ఆనందం. అట్లానే జ్ఞానమయము. నేనిది చదివితే నాకర్థమయ్యింది. ఈ పని చేశానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని తెలుసుకొని నలుగురికి జెప్పానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటే ఏమున్నదక్కడ? జ్ఞానమయానికి లోపల ఆనందం. కాబట్టి ముందున్న మొత్తం మయాలకి ఆనందమయం ఉన్నది గాబట్టే అవి పనిచేస్తాయి. విద్యా కర్మణోః ప్రియాది అర్థత్వాత్ చ. ఉపాసనలైనా సరే, కర్మలైనా సరే, ఏదైనా సరే ప్రియం కలుగుతుంది. ప్రీత్యర్థం అనే మొదలుబెడతారు. ప్రీత్యర్థం లేకపోతే, ప్రీతి లేకపోతే
ఆనందం కలుగుతుంది అన్న ఆశ లేకపోతే ఎవ్వరు ఏ పని జెయ్యరు. అన్నం తినడం దగ్గర నుంచి నిద్రపోవడం దాకా, వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడడం దగ్గర నుంచి, సినిమాలు చూడడం దాకా, లేదా వచ్చి ఇక్కడ కూర్చొని తైత్తరీయం చదవడం దగ్గర నుంచి, చదివింది ఇంకెవరికైనా చెప్పడం దాకా, ఏదైనా సరే ఎవరైనా అన్నమయం దగ్గర నుంచి జ్ఞానమయం వరకు ఏ ఉపాధులను వాడి, ఏ కర్మలు చెయ్యాలన్నా దానివల్ల ఎంతో కొంత ఆనందము, ప్రీతి కలుగుతుంది అన్న ఆశతోటే. ప్రియాది ప్రయుక్తే హి విద్యాకర్మణి. ప్రియం కోసమే విద్యలైనా, కర్మలైనా ప్రవర్తిస్తూ ఉంటాయి. అనుమానం లేదు. ప్రియమో, ఆనందమో, సంతోషమో ఏదో ఒకటి సుఖమో కలగట్లేదంటే ఎవ్వరు ఏ పని చెయ్యరు. తస్మాత్ ప్రియాదీనాం ఫలరూపాణాం ఆత్మ సన్నికర్షాత్ విజ్ఞానమయాత్ తస్య అభ్యంతరం ఉపపద్యతే. తస్మాత్ కాబట్టి ప్రియము మొదలైన ఫలరూపాలు. మనకు రకరకాల ఫలరూపాలుంటాయి. ప్రియము, మోదము, ప్రమోదము, ఆనందము మొదలైనవి. ఈ ఫల రూపాలన్నింటికి అతి దగ్గరగా ఉన్నదేదున్నదో అది ఆనందమయము. ఇప్పుడు జ్ఞానమయంతో మనము బుద్ధి పెట్టి ఏదైనా పని చేశామంటే ఎందుకు చేస్తామో ఆనందం కలుగుతుంది అని. అందుకనే జ్ఞానమయ ఆత్మకి అతి దగ్గరగా ఆనందమయ ఆత్మ ఉంటుంది. విజ్ఞానమయ ఆత్మకి అతి దగ్గరగా, అతి చేరువలో జ్ఞానంతో కర్మలు చేయగానే వెంటనే దానికి రావాల్సిన ఫలితము, ఆనందము, మోదము, సంతోషము, సుఖము మొదలైనవి వస్తూనే ఉంటాయి గబగబా. అట్లా రావడం కోసమే అంత దగ్గరగా ఉంటాయి. ఆ 2 ఉండడం ఉచితము. ప్రియాది వాసన అనిర్వర్తితః హి ఆత్మ ఆనందమయః విజ్ఞానమయాశ్రితః స్వప్నే ఉపలభ్యతే. ఆ విజ్ఞానమయ ఆత్మకి అతి దగ్గరగా ఆనందమయ ఆత్మ ఉంది కాబట్టే, ప్రియము మొదలైన వాసనలతో కూడి ఉంటుంది మన విజ్ఞానమయ ఆత్మ. నిద్రలో గూడా అందుకే మనకు ఆనందం కలిగేది మరి. నిద్రలో గూడా మనం ఎందుకు ఆనందాన్ని పొందుతాము అంటే, ఆ ఉపాధి ఆనందమయానికి అంత దగ్గరగా ఉంటుంది కాబట్టే. తస్య ఆనందమయస్య ఆత్మనః ఇష్టపుత్రాది దర్శనజం ప్రియం శిరః ఇవ శిరః ప్రాధాన్యాత్. ఇప్పుడు ఈ ఆనందమయ ఆత్మకి అవయవాలున్నాయి గదా! దాని తల ప్రియము దాని కుడి రెక్క, మోదము దాని ఎడమ రెక్క, ప్రమోదము దాని పుచ్చము బ్రహ్మ అని అవి ఎందుకట్లా ఉన్నాయి ఏమి అని చూద్దాము. ఈ ఆనందమయ ఆత్మ ఏదున్నదో దానికి ఇష్టమైనవి ఏదో పుత్రుల్ని, పిల్లల్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. ప్రియమనిపిస్తుంది. చాలా ప్రీతి భావన కలుగుతుంది. అది అంత ప్రధానం కాబట్టి, ఇష్టమైన పుత్రులని చూడ్డం వల్ల కలిగే ఏ భావన ఉంటుందో ప్రీతి భావము, అది ఈ ఆనందమయమన్న ఆత్మకు తలలాగా ఉంటుంది. శిరస్సు స్థానంలో ఉంటుంది. మోదః ఇతి ప్రియలాభ నిమిత్తః హర్షః. ఏవైనా ప్రియమైనవి లభిస్తే చాలా హర్షం కలుగుతుంది. దాని పేరు మోదము. సహ ఏవ చ ప్రకృష్టః హర్షః ప్రమోదః. అదే హర్షము చాలా ఎక్కువగా కలిగిందనుకోండి దాని పేరు ప్రమోదము. మనం కోరుకున్నవి లభిస్తే ఇంకా అత్యంత ఆనందము దాని పేరు ప్రమోదము. ఆనందః ఇతి సుఖ సామాన్యం ఆత్మ ప్రియాదీనాం సుఖ అవయవానాం తేషు అనుస్యూతత్వాత్. ఆనందమన్నది సుఖం యొక్క సామాన్యమైన భావము. అది దాని ఆత్మ. ఎందుకు అంటే ప్రియము, సుఖము మొదలైన అవయవాలన్నింటికి దగ్గరగా ఉండి వాటికి కారణమై ఉంటుంది. వాటిని అనుసరించి మన ఆనందానికి అనుస్యూతము తగులుకుని గుచ్చబడి ఏదో దారానికి పువ్వులన్నీ గుచ్చినట్టు ఈ ఆనందానికే రకరకాలుగా పూలలాగా గుచ్చబడి ఉంటాయి. ప్రియము, మోదము, ప్రమోదము మొదలైనవన్నీ. కాబట్టి అది ఈ మొత్తానికి ఆత్మ స్వరూపమై ఉన్నది. ఇంకా
ఇంతవరకొచ్చాం గదా! దాని తల ప్రియము, దాని ఒక రెక్క మోదము, ఒక రెక్క ప్రమోదము, దాని ఆత్మ ఆనందము. అది సుఖం యొక్క సామాన్య రూపము. ప్రియము మొదలైన వాటిని మొత్తాన్ని మనం ఎట్లా అనుభవంలోకి తెచ్చుకుంటాము అంటే ఇదిగో దీని వల్లే. ఈ ఆనందం అన్నది పరబ్రహ్మము ఇంతకి. తథి శుభకర్మణ ప్రత్యుపస్థాప్యమానే పుత్రమిత్రాది విషయ విశేష ఉపాధౌ అంతఃకరణ వృత్తి విశేషే తమసా అప్రచ్ఛాద్యమానే ప్రసన్నే అభివ్యజ్యతే. ఈ ఆనందం అన్నది పరబ్రహ్మము. అది ఎప్పుడెప్పుడు మనకు తెలుస్తుంది? ఆనందమయ కోశం నుంచి మొదలుపెట్టి మనము ఏదో అన్నమయ్య కోశం దాకా ఎక్కడ ఏ కర్మలు చేసినా సరే ఆనందాన్ని అపేక్షించే మనము సంతోషం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ప్రియం కలుగుతుందనే మనం కర్మలు చేస్తూ ఉంటాము. ఇంతకీ ఈ ఆనందం మనకి ఎప్పుడు తెలుస్తుంది? అసలు మనకు తెలుస్తున్న ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. మనం ఎప్పుడెప్పుడు మన పిల్లల ముఖం చూసి చాలా సంతోషించామో, ఎప్పుడెప్పుడు అన్నం తింటే ఆనందం అనిపించిందో, ఎప్పుడెప్పుడు నిద్రా సుఖాన్ని అనుభవించామో, అటువంటివన్నీ గూడా ఉపాధులు. నిద్రపోయాను సుఖంగా ఉన్నది, నా పిల్లల ముఖం చూశాను సంతోషంగా ఉన్నది అన్నవన్నీ పిల్లల ముఖాలు, నిద్ర ఇటువంటివన్నీ ఉపాధులు. కానీ ఆ సుఖము, ఆ సంతోషము యాక్చువల్‌గా పరబ్రహ్మ స్వరూపము. అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఎక్కడెక్కడ బయటపడుతుంది అంటే, ఎప్పుడెప్పుడైతే శుభకర్మలు చేస్తూ ఉన్నామో, అటువంటి స్థానాల్లో కలిగే ఏదున్నదో, పుత్రులనో, మిత్రులనో చూస్తూ ఉంటే, ఆ ఉపాధుల్లో నుంచి మనము ఆ అంతఃకరణంలో పొందే ఏ వృత్తి విశేషమున్నదో, మన పిల్లల్ని చూసినప్పుడో, మన స్నేహితుల్ని చూసినప్పుడో మనకు చాలా సంతోషం అనిపించిందంటే, వాళ్ళు ఉపాధులు. మన పిల్లలు, మన స్నేహితులు, మనం కోరుకున్న వస్తువులు ఇటువంటివన్నీ ఉపాధులు. అవి చూడగానే అంతఃకరణంలో చాలా సంతోషమన్న భావన ఒక వృత్తి విశేషం పైకి లేచిందనుకోండి. అది ఎప్పుడెప్పుడైతే తమస్సు చేత ఆవరింపబడలేదో అనుకోండి. ఎందుకు అంటే, నా కొడుకుని చూడగానే నాకెంతో సంతోషము. అయితే కానీ ఆ సమయంలో నేను నిద్రపోతున్నానో, వేరే పనిలో ఉన్నానో, పట్టించుకోలేదో అంటే ఆ సంతోషం పొందలేమింక. ఆ రకంగా ఏదో కారణానికి తమస్సు చేత లేదా కోపంలో ఉన్నాను. అప్పుడు నా కొడుకు మొహం చూసినా నాకు సంతోషం అనిపించకపోవచ్చు. అట్లా. ఎప్పుడైతే తమస్సుతో కప్పబడి ఉండకపోతే నా అంతఃకరణము, అటువంటప్పుడు నాకు ప్రియమైనవేవైనా కనిపించినప్పుడు, నా మనసులో కలిగే భావన ఏదున్నదో దాని పేరు ఆనందము. ఎప్పుడెప్పుడైతే నా అంతఃకరణం ప్రసన్నంగా ఉంటుందో, కోపాలతో, కోరికలతో, వేరే ఆలోచనలతో ఎక్కడెక్కడో లేకుండా అది ఎప్పుడైతే ప్రసన్నంగా ఉన్నదో, అప్పుడు అభివ్యక్తీకరింపబడే, వ్యక్తమయ్యే ఏ భావన ఉన్నదో మనసులో, దాని పేరు ఆనందము. అది యాక్చువల్‌గా పరబ్రహ్మ స్వరూపం. దాన్ని అనుభవిస్తాము కానీ తెలుసుకోము. ఉపాధిని చూస్తాము. నా కూతురు ముఖం చూస్తే నాకెంతో ఆనందము అనుకుంటాము. ఉపాధిని చూసి కన్‌ఫ్యూజ్ అవుతాం గానీ, కూతురు ముఖం సరే. నా మనసులో కలిగే ఆ భావన ఏదున్నదో అదే పరబ్రహ్మ స్వరూపము. దాన్ని అనుభవిస్తూనే ఉంటాం, పట్టించుకోము. తత్ విషయ సుఖం ఇతి ప్రసిద్ధం లోకే. వీటినే విషయ సుఖాలనుకుంటాము లోకంలో మనం ప్రసిద్ధంగా. తత్ వృత్తి విశేష ప్రత్యుపస్థాపకస్య కర్మణః అనవస్థితత్వాత్ సుఖస్య క్షణికత్వం. ఆ వృత్తి విశేషం ఏదున్నదో, ఏదైనా చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది అట్లాంటి భావన మనసులో కలగడం ఒకటి కలగాలి గదా! అది కలుగుతూ ఉన్న సమయంలో నేను ఏ కర్మ చేస్తున్నానో నా కూతురు ముఖం చూస్తే నాకు చాలా సంతోషం అనుకోండి. నా కూతురు ముఖం చూస్తున్నాను. నేనేదో కోపాలతో, తాపాలతో, వేరే పనులతో, వాటితో, తమస్సుతో లేను. నా మనస్సు ప్రసన్నంగానే ఉన్నది. ఎదురుగా నా కూతురు ముఖం ఉన్నది. చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుందనుకోండి. అది ఎంతసేపు అనిపిస్తుంది? నేను దాని ముఖం ఎంతసేపు చూస్తానో? కొంతసేపే. ఆ కర్మ అనవస్థితము. అది వెంటనే మారిపోతుంది. నేను ఎంతసేపు దాని ముఖం చూస్తాను, వేరే పనులేమైనా ఉంటే అటు తిరుగుతాను. అప్పుడు ఆ సుఖము క్షణికమే గదా! చూసినంత వరకే. ఒక క్షణమో, 2 1, 2 సెకండ్స్ ఏమైనా చూస్తానేమో. తర్వాతేదో దాంతోటి మాట్లాడడమో, లేతే వేరే పని చూడడమో అట్లా వెళ్ళేసరికి ఏమవుతుంది, దాంతో
ఏ తమస్సు చేత నా మనస్సు ఆవరింపబడలేదు. దాన్ని చూస్తే నాకు చాలా సంతోషము. కానీ అదైనా కూడా ఎంతసేపు చూస్తాను, ఆ కర్మ క్షణికము. తద్యత్ అంతఃకరణం తపసా తమోజ్ఞేన విద్యయా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా చ నిర్మలత్వం ఆపద్యతే యావత్ యావత్ తావత్ వివిక్తే ప్రసన్నే అంతఃకరణః ఆనంద విశేషః ఉత్కృష్యతే విపులీభవతి. మరైతే ఎట్లా? ఆ ఆనందం నాకు ఎక్కువ గావాలి. ఎప్పుడూ గావాలి. ఆ ఆనందము క్షణికంగా ఉండి అప్పటికప్పుడొచ్చి పోవడం అన్నది ఉండకుండా, అది కొంతసేపు ఉండాలి, కొంచెం స్థిరంగా ఉండాలి అంటే ఎట్లా? అన్న ప్రశ్నకు జవాబు ఒక్కటే. అందుకని ఏం చెయ్యంటే అంతఃకరణాన్ని నువ్వు నీ మనసును తపస్సుతో, ఎటువంటి తపస్సు? తమోఘ్నమైన ఈ తమస్సుని నశింపచేసే తపస్సు ఒకటి పెట్టుకో. అంటే వైరాగ్యము. నీలో తమస్సేదున్నదో, నీలో మోహము మొదలైన అదో ఉపాధి చూస్తే నా కూతుర్ని చూస్తే నాకు ఆనందము. నా ఇల్లు చూస్తే నాకు ఆనందం. నా ఇంట్లో కూర్చుంటే నాకు ఆనందము. నా స్నేహితుడిని చూస్తే నాకు ఆనందము. ఏదో నాకు జీతమొచ్చిన రోజు నాకు ఆనందము. కడుపు నిండా అన్నం తిన్న రోజు నాకు ఆనందము. కంటి నిండా నిద్రపోయినప్పుడు నాకు ఆనందము అని ఇటువంటి తమస్సులను, ఉపాధులను మాత్రం చూస్తూ అక్కడే కూర్చోకు. అవన్నీ ఓన్లీ ఉపాధులు. కంటి నిండా నిద్రపోవడం, కడుపు నిండా అన్నం తినడం, స్నేహితుడిని చూడడం, కూతుర్ని చూడడం, ఏదో ఉద్యోగం చేసి జీతం తెచ్చుకోవడం, ఇటువంటివన్నీ గూడా నా ఇంట్లో నేను కూర్చోవడం ఇటువంటివి ఏవేవి ఉన్నాయో అవన్నీ ఉపాధులు అని తెలుసుకొని, వాటి మీద మోహాన్ని వదిలిపెట్టడము తపస్సు అంటే వైరాగ్యము. ఆ తర్వాత విద్య, జ్ఞానంతో అసలు నా కూతురి ముఖం చూస్తే నా మనసులో ఈ ఆనందం పొంగుతున్నది గదా! ఆ పొంగుతున్న ఆనందం అసలు దాని స్వరూపమేమి? అది పరబ్రహ్మమే అని అటు సైడ్ తిరిగిందనుకోండి. నా ఇంట్లో నేను కూర్చున్నాను అంటే నా మనసులో ఎంతో శాంతి అనిపిస్తుంది. ఆ శాంతి భావన, ఆనందం స్వరూపము, సుఖము అదెక్కడి నుంచొచ్చింది? అదిగో పరబ్రహ్మమే. నేను కంటి నిండా నిద్రపోయాను. ఏ ఆలోచనలు లేకుండా సుఖంగా నిద్రబోయాను. ఆ సుఖము పడుకోవడం వల్ల రావడం గాదు. పడుకుంటానన్నది పడుకున్నాను అన్నది కేవలము ఒక ఎక్స్‌క్యూజ్. ఒక నెపము. కానీ యాక్చువల్‌గా నేను అనుభవించింది పరబ్రహ్మాన్ని డైరెక్ట్‌గా అనుభవించాను అని ఆ విద్యతో, ఆ జ్ఞానంతో, ఆ ఎరుకతో ఉంటూ ఉంటే. అట్లానే బ్రహ్మచర్యము ఎప్పుడు పరబ్రహ్మము, బ్రహ్మము, బ్రహ్మమే. నా మనసులో కలుగుతూ ఉన్న ఆలోచనలు ఎప్పుడెప్పుడైతే నాకు సుఖము, సంతోషము, శాంతి, ప్రియము మొదలైన భావనలు కలుగుతున్నాయో అవన్నీ బ్రహ్మమే అన్న ఆలోచనలోనే చరిస్తూ ఉంటే, శ్రద్ధ ఉంటే, మళ్ళీ ఈ శ్రద్ధ, బ్రహ్మచర్యం ఇవన్నీ గూడా మనకు తప్పనిసరిగా ఒక్కటి కూడా వదలకుండా ఉంటే, వాటితో పాటు తపస్సు, విద్య, జ్ఞాన వైరాగ్యాలుంటే, దాంతో నిర్మలత్వం ఆపద్యతే. మన అంతఃకరణము నిర్మలంగా మారుతూ ఉంటుంది. యావత్ యావత్ అది ఎంత ఎంత నిర్మలంగా, స్వచ్ఛంగా, వివిక్తంగా, ప్రసన్నంగా, శాంతిగా తయారవుతూ ఉంటుందో, అంత అంత తావత్ అంతఃకరణము అందులో ఆనంద విశేషము, ఉత్కర్షగా బాగా పైకొచ్చి నీకు తెలుస్తూ ఉంటుంది. విపులీభవతి బాగా విపులంగా, విశాలంగా వ్యాపిస్తుంది నీలో ఆ ఆనంద స్వరూపమైన పరబ్రహ్మము. దీని గురించే చెప్తూ వక్షతిచ ఇంకా తర్వాత మంత్రంలో వస్తుంది. రసో వై సహ రసః హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఏషః హి ఏవ ఆనందయాతి ఇతి. దీని పేరు రసము. ఈ రసము ఎవరైతే పొందుతాడో వాడు ఆనంది అవుతాడు. దీన్ని ఆనంద రసము అని పిలుస్తారు. ఈ ఆనందాన్ని రసం అని పిలుస్తారు. ఈ ఆనంద రసాన్ని ఎవడు పొందుతాడో వాడే ఆనంది అవుతాడు. ఏషః హి ఏవ ఆనందయాతి. ఇదే ఆనందింపచేస్తూ ఉంటుంది అని మనకు ఆ మంత్రం వస్తుంది. అప్పుడు ఆ మంత్రాన్ని దాని భాష్యంతో సహా చూద్దాము. కాక బృహదారణ్యకంలో ఏముంది అంటే, ఏతస్య ఏవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి. ఈ ఆనంద మాత్రంతోటే
భూతాలన్నీ, ప్రాణులన్నీ జీవిస్తూ ఉన్నాయి. ఆనందం లేకపోతే ఏ జీవి బ్రతకలేదు. ఆనందం కలుగుతుందన్న ఆశ మాత్రం లేకపోతే, ఆశామాత్రంగానైనా ఆనందం లేకపోతే, ఆనందం పొందకపోతే ఏ జీవి బ్రతకలేడు. ఎందుకు అంటే, ఆనందమే బ్రహ్మము. అదే ఆత్మ. ఆనందం లేదు అంటే ఆత్మ లేదు అని అర్థం. ఇంక దానికి ఆ జీవికి జీవత్వం ఉండదు. వాడు బతికుండడు, చనిపోతాడు. సంతోషం, సుఖము లేని జీవితాలు ఉండవు. ఎందుకు అంటే, జీవించాలి అంటేనే ఆనందం ఉండి తీరాలి. నాకెందుకో అండి అసలు ఎప్పుడు ఎక్కడ ఆనందమే లేదు అని చెప్తున్న వాడు గూడా ఎక్కడో దగ్గర ఆనందాన్ని చూసుకోకపోతే వాడు బ్రతికి ఉండడం కష్టం. ఇతి శృత్యంతరాత్ వేరే బృహదారణ్యకం అన్న శృతిలో ఈ మాట జెప్పారు. మళ్ళీ అక్కడికొచ్చినప్పుడు బృహదారణ్యకం చదివినప్పుడు ఆ మంత్రాన్ని అక్కడ మన శంకరుల వారి భాష్యంతో సహా కలిపి చూసుకుందాం. ఏవంచ కామోపశమ ఉత్కర్ష అపేక్షయా శతగుణోత్తర ఉత్తర ఉత్కర్షః ఆనందస్య వక్ష్యతే. ఈ విధంగానే కామము ఉపశమించాలంటే, ఈ విధంగా మన మనసు అంతగా ఉపశమిస్తూ అందులో ఆనందం పొంగుతూ ఉండాలి అన్న ఆలోచనతోటే తర్వాత ఇంకొక మంత్రమొస్తుంది మనకి ఇదే తైత్తరీయంలో. ఇదిగో మనుష్యానందం ఉందనుకో. మనుష్యానందం కన్నా ఒక శతగుణం 100 రెట్లు ఎక్కువగా ఏదో గంధర్వుల ఆనందం అనుకో. గంధర్వుల ఆనందానికన్నా ఏదో ఒక 100 రెట్లు ఎక్కువగా ఏదో దేవానందం అనుకో. దేవానందం కన్నా ఏదో ఒక 100 రెట్లు ఎక్కువగా ఇంద్రానందం అనుకో. ఇంద్రానందానికి ఏదో 100 రెట్లు ఎక్కువగా బ్రహ్మానందం అనుకో అని అట్లా ఒకదాన్ని మించి, ఒకదాన్ని మించి, ఒకదాన్ని మించి చూపిస్తూ బ్రహ్మానందం ఎంత గొప్పది, ఎంత ఎక్కువ ఆనందము అని చూపించడానికి మనకొక మంత్రం గూడా వస్తుంది. కాబట్టి నువ్వు కడుపు నిండా అన్నం తిన్నాను, కంటి నిండా పడుకొని నిద్రబోయాను, నా స్నేహితుడిని చూసి చాలా సంతోషించాను, నా కూతురు ముఖం చూస్తే నాకు ఆనందం అని ఇట్లాంటి మనుష్యానందాలు సరే గాని, నీ మనసుని ప్రసన్నం చేసుకుంటూ పోయావనుకో ఇక్కడ చెప్పినట్టు తమోజ్ఞేన తపసా, విద్యయా, బ్రహ్మచర్యేణ, శ్రద్ధయా ఒకవేళ నిర్మలత్వాన్ని పెంచావనుకో, ఎంత ఎంత అయితే లోపల వివిక్తము, స్వచ్ఛత, ప్రసన్నత పెరుగుతూ ఉన్నాయో అంత అంత ఆనంద విశేషం పెరుగుతూ పోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. అంత దూరం వస్తే తెలుస్తుంది. చిన్న చితక ఆనందాలకి సంతోషించి అక్కడికే ఆగిపోతే ఎట్లా? బ్రహ్మానందం అంతా నీలోనే ఉంటే బ్రహ్మానందం మొత్తం నీలోనే ఊటలాగా ఊరుతూ ఉంటే, ఆ ఆనందాన్ని వదిలిపెట్టి చాలా అల్పమైన ఉపాధుల వల్ల కలిగే ఏవో విషయ సుఖాల వెంటబడి అదే చాలనుకుంటున్నావా నువ్వు? మొత్తం ఆనందం నీలో ఉంటే వదిలిపెట్టుకుంటున్నావా చూసుకోకుండా? ఏవంచ ఉత్కృష్యమాణస్య ఆనందమయస్య ఆత్మనః పరమార్థ బ్రహ్మ విజ్ఞాన అపేక్షయా బ్రహ్మ పరం ఏవ యత్ ప్రకృతం సత్య జ్ఞాన అనంత లక్షణం యస్య చ ప్రతిపత్త్యర్థం పంచ అన్నాదిమయాః కోశాః ఉపన్యస్తాః యచ్చ తేభ్యః ఆభ్యంతరం येन ते सर्वे ఆత్మవంతః తత్ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ. ఏవం ఈ విధంగా ఉత్కృష్యమాణస్య దానికన్నా ఎక్కువుంది నువ్వు అన్నమయం నుంచి ఇవతలికి రా. ఇంకా జరుగు, పైకి జరుగు, పైకి జరుగు. ప్రాణమయం నుంచి పైకి జరుగని జరుపుతూ, జరుపుతూ మనల్ని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొనొచ్చారు గదా! ఇంత దూరం ఇంత పైకి తీసుకొనొచ్చారు. ఇంత దూరం వచ్చేసరికి ఆనందమయ ఆత్మ దగ్గరికొచ్చాము. ఇక్కడ పరమార్థ బ్రహ్మ విజ్ఞాన అపేక్షయ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనం చెప్పుకుంటూ ఉన్న పరమార్థం ఏదున్నదో పరబ్రహ్మమో, ఆ జ్ఞానం కావాలి అన్న ఆలోచనతో పరబ్రహ్మాన్నే ఏకంగా యాక్చువల్‌గా పరబ్రహ్మాన్నే ఏదైతే ప్రకృతం మనం ఈ ప్రకరణమంతా అసలు ప్రస్తావించబడుతూ ఉన్న పరబ్రహ్మం ఏదున్నదో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పుకుంటూ మొదలుపెట్టాము. ఆ లక్షణాలతో ఉన్న
యస్య చ ప్రతిపత్త్యర్థం ఏ పరబ్రహ్మము సత్యజ్ఞాన అనంత లక్షణాలతో కూడి ఉన్న మన అధికరణంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్న బ్రహ్మాన్ని పట్టుకునే సెక్షన్‌లో ఉన్న ఏ పరబ్రహ్మను తెలుసుకోవడం, పట్టేసుకోవడం గురించి పంచ అన్నాదిమయాః కోశాః ఉపన్యస్తాః. ఈ 5 అన్నమయము, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అన్న 5 కోశాలు ఉపన్యసించబడ్డాయో, యచ్చ తేభ్యః ఆభ్యంతరం ఏ పరబ్రహ్మమైతే వీటన్నింటికి లోపల ఉన్నదో, ఏన తే సర్వే ఆత్మవంతః దేనివల్ల ఇవన్నీ గూడా ఆత్మవంతమై ఉన్నాయో, తత్ అది ఆ బ్రహ్మమే ఇక్కడ పుచ్చంగా ఈ ఆనందమయ ఆత్మకు ప్రతిష్టగా ఉన్నది. తదేవ చ సర్వస్య అవిద్యా పరికల్పితస్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం బ్రహ్మ ప్రతిష్ఠ ఆనందమయస్య. తదేవ అదే, అదే ఇంకేదో గాదు. మనమనుకుంటూ ఉన్న మన అల్టిమేట్ గోల్, మనం చేరవలసిన గమ్యమైన బ్రహ్మమేదున్నదో, సర్వస్య అవిద్యా పరికల్పితస్య అవిద్య చేత కల్పించబడ్డ ద్వైత భావనలేవున్నాయో, అవన్నీ ఎప్పుడు అవసానమో పరిసమాప్తమవుతాయి. ఎప్పుడైతే అద్వైత బ్రహ్మం తెలిసిందో, అప్పుడే అద్వైతం కలిగితే ద్వైతాలన్నీ అణిగిపోతాయి. అటువంటి బ్రహ్మమే ఈ ఆనందమయమన్న ఆత్మకు ప్రతిష్ఠ ఆధారమై ఉన్నది. ఏకత్వ అవసానత్వాత్. ఎందుకు అంటే ఆ పరబ్రహ్మము ఏకం ఏవ అద్వితీయం. కాబట్టి ఆ ఏకం ఏవ తెలియగానే ద్వితీయం ద్వైతమంతా నశించిపోతుంది. ఇంకా పర్యవసానము ద్వైతానికి పర్యవసానమేమి అంటే ఎప్పుడది ఆగిపోతుంది, సమాప్తమవుతుంది అంటే ఏకత్వం అద్వైతం బ్రహ్మ తెలుస్తుందో అప్పుడు. అస్తి తదేకం అవిద్యా కల్పితస్య ద్వైతస్య అవసానభూతం అద్వైతం బ్రహ్మ ప్రతిష్ఠా పుచ్చం ఉన్నది, ఉన్నది, ఉన్నది లేకుండా పోలేదు. ఆనందమయ ఆత్మ దగ్గరికి ఆగిపోవడానికి వీల్లేదు. దానికి ఆధారమై ఉన్న పరబ్రహ్మము ఉన్నది అస్తి. తత్ ఏకం అది ఏకమై ఉన్నది. ఈ అవిద్యా కల్పితాలైన ద్వైతాలన్నీ కూడా ఎప్పుడు సమాప్తమవుతాయి అంటే, అదిగో ఆ అద్వైతం ఏదున్నదో అది తెలిస్తే, అది కలిగినప్పుడే. అటువంటి బ్రహ్మమే దీనికి ప్రతిష్ఠ పుచ్చమై ఉన్నది. తదేతస్మినపి అర్థం ఏషః శ్లోకః భవతి. ఈ విషయం చెప్పడం కోసమే ఈ శ్లోకమంతా చెప్పారు. దాంతో మనకు 5వ అనువాక, అందులో ఉన్న ఒక మంత్రం, దాని భాష్యం పూర్తయ్యాయి. 6వ అనువాక చూద్దాము. మంత్రం చదువుదాము. అసత్యేవ సహ భవతి అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్. అస్తి బ్రహ్మ ఇతి చేత్ వేద సంతం ఏనం తతః విదుః ఇతి. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మా యః పూర్వస్య అథ అతః అనుప్రశ్నః. ఉత అవిద్వాన్ అముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. ఆహో విద్వాన్ అముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతే ఉ సహ అకామయత బహుస్యాం ప్రజాయేయ ఇతి. సహ తపః అతప్యత. సహ తపః తప్త్వా ఇదం సర్వం అసృజత యత్ ఇదం కించ. తత్ సృష్ట్వా తత్ ఏవ అనుప్రావిశత్. తత్ అనుప్రవిశ్య సచ్చాత్యచ్చ అభవత్. నిరుక్తం చ అనిరుక్తం చ నిలయనం చ అనిలయనం చ విజ్ఞానం చ అవిజ్ఞానం చ సత్యం చ అనృతం చ సత్యం అభవత్. యత్ ఇదం కించ తత్ సత్యం ఇది ఆచక్షతే తదపి ఏషః శ్లోకః భవతి అని మనకు మంత్రము. దానికి కొంతవరకు అర్థం చూద్దాము. ఎవరైతే అసత్ లేదు అని అంటాడో వాడు అదే అయిపోతాడు. బ్రహ్మ అసత్ అని వేదచేత్ తెలుసుకుంటే సహ వాడు అసత్తే అయిపోతాడు. దీన్ని 2 రకాలుగా చూద్దాము.
బ్రహ్మ లేదన్నవాడు వాడే లేకుండా పోతాడు. లేదా బ్రహ్మ కాని దాన్ని బ్రహ్మమని పట్టుకున్నవాడు గూడా అట్లానే అయిపోతాడు. అస్తి బ్రహ్మ ఇతి చేత్ వేద, ఉన్న బ్రహ్మను ఉన్నట్టు ఒకవేళ వాడు తెలుసుకున్నాడనుకో, ఏనం ఇంక వాణ్ణి తెలిసిన వాళ్ళు జ్ఞానులు, తత్వవేత్తలు సంతం వాడు ఉన్నవాడు అని విదుహు తెలుసుకుంటారు. ఇతి అని ఆ ప్రకరణాన్ని చెప్తూ ఉన్న విషయాన్ని అక్కడికి ముగించింది ఆ మంత్రము. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ యః పూర్వస్య. ఇప్పుడు ఈ ఆనందమయమన్న ఆత్మ ఏదున్నదో అది అంతకన్నా ముందున్న విజ్ఞానమయ ఆత్మని పూర్తిగా నింపింది అని చెప్తూ ఉన్నారు. దాంతో ఆ విషయం అక్కడికయిపోయింది. ఇంతా విన్నాక అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ ఈ ఆత్మలన్నీ చూస్తూ మనం తెలుసుకుంటూ వచ్చాక 2 ప్రశ్నలు కలిగాయి మనకి. అథ అతః అనుప్రశ్నాః దాన్ని అనుసరించి ఇప్పుడు ఇంతవరకు విన్నాక ఫాలో అప్ క్వెషన్స్ అంటాం ఇంగ్లీష్‌లో. అనుప్రశ్న అంటే ఫాలో అప్ క్వెషన్స్ వచ్చాయి కొన్ని. ఏమి అంటే, ఉత ఏవండి గురువుగారు, అవిద్వాంసుడున్నాడనుకోండి. బ్రహ్మను సరిగ్గా తెలుసుకోలేదు. లేదా ఏదో ఒకటి బ్రహ్మం అనుకుంటున్నాడు. లేదా బ్రహ్మ లేడనుకుంటున్నాడు. ఇట్లాంటి అజ్ఞాని ఎవడైనా ఉన్నాడనుకోండి. అటువంటి వాడు ఒకవేళ ప్రేత్య మరణించాడంటే, చనిపోయిన తర్వాత ఎవడైనా సరే ఎవడైనా సరే అవిద్వాంసుడున్నాడంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత అముం లోకం, ఈ బ్రహ్మమని లోకం చెప్తున్నారు గదా! మీరు బ్రహ్మలోకం అంటున్నారు గదా! ఈ బ్రహ్మలోకాన్ని గచ్చతి ఉత చేరుతాడంటారా? చనిపోయిన వాడు ఒకవేళ వాడు అజ్ఞాననుకోండి. ఆత్మను తెలుసుకోకుండానే చనిపోయాడనుకోండి. వాడు బ్రహ్మం చేరుతాడండి? మీరేమనుకుంటున్నారు? కాకా. ఆహో! విద్వాన్ అముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతే ఉ విద్వాంసుడున్నాడనుకోండి. ఆత్మను తెలుసుకున్నవాడున్నాడనుకోండి పోనీ గురుగారు. ఆహోస్విత్ ఒకవేళ వాడు ప్రేత్య మరణించాడనుకోండి. అటువంటప్పుడు కశ్చిత్ ఎవడైనా సరే ఆత్మజ్ఞానం కలిగిన వాడు అముం లోకం ఆ బ్రహ్మలోకాన్ని చేరి అక్కడ సమశ్నుతేవు అక్కడ అనుభవిస్తాడా పరబ్రహ్మాన్ని? అదే అండి మా ప్రశ్న. ఇప్పుడు గురువుగారు మా క్వెషన్స్ ఏంటంటే, ఆత్మ గురించి తెలియని వాడు చనిపోయిన తర్వాత పరబ్రహ్మని చేరేందుకు అవకాశం ఉందా? లేదా? ఆత్మజ్ఞానం కలిగిన వాడు పరబ్రహ్మం చేరి అక్కడ పరబ్రహ్మంతో కలిసి రమిస్తాడని చెప్తారు. అది నిజమేనా? కాదా? ఆత్మజ్ఞానం కలిగినా, కలగకపోయినా అందరూ అక్కడికే వెళ్తారా? ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్తారా? లేదా ఆత్మజ్ఞానము కలగకపోతే వాడు ఏమైపోతాడు? ఇవండి మాకు కలిగిన కొన్ని ప్రశ్నలు. వీటి గురించి జవాబు చెప్తారా అని అడిగితే, దీని గురించి చెప్పాలంటే నీకసలు బ్యాక్‌గ్రౌండ్ జెప్పాలసలు. ఫస్ట్ నుంచి చెప్పాలి. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్నను చూస్తేనే నీకు విషయం అర్థం గాలేదు. నేను ఇంత దూరం చెప్తే గూడా నీకు విషయం అర్థం గాలేదు అని తెలుస్తూనే ఉన్నది. ఆత్మ గురించి తెలియని వాడు ఆత్మస్థితిని చేరుతాడా అండి? బ్రహ్మలోకాన్ని పొందుతాడా? ఆత్మ గురించి తెలిసిన వాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడా? లేతే ఇద్దరికీ వస్తుందా? అని అడుగుతున్నావు గదా! ఒక ఫండమెంటల్ విషయం మర్చిపోతున్నావు నువ్వు. ఆత్మ అంటే నువ్వేరా! నిన్ను నువ్వు పొందడం అన్నది లేదు. నువ్వు దాన్ని తెలుసుకున్నా సరే, నువ్వు దాన్ని తెలుసుకోకపోయినా సరే, నువ్వు దాన్ని కొత్తగా పొందవలసింది కాదది నువ్వే. నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి తెలుసుకోకుండా ఉండు. ఎట్లా ఉన్నా సరే అది నీలోనే నువ్వే ఉన్నావో తెలుస్తున్నదా? అముం లోకం చచ్చిపోయిన తర్వాత అంటే నేను బతికున్నంత వరకు నాకు ఆత్మజ్ఞానం కలగపోతే, నేను చచ్చిపోయిన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరతానా అండి అని నువ్వు అడగక్కర్లేదు. అది నీకు వేరుగా ఉన్నది నువ్వే గదా! నువ్వని నువ్వు తెలుసుకోవట్లేదు అంతే. నువ్వని నువ్వు తెలుసుకోపోయినా గూడా, ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతము అన్నింటికన్నా పొడుగ్గా ఉన్నాను నేను అని అది తెలుసుకున్నా, అది తెలుసుకోకపోయినా అది పొడుగ్గానే ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన పని లేదు. దానికి తెలిసినా తెలియకపోయినా అది అట్లానే ఉంటుంది. అట్లానే నువ్వే పరబ్రహ్మమని నీకు తెలిసినా, నీకు తెలియకపోయినా నువ్వే పరబ్రహ్మము. నువ్వు కొత్తగా నిన్ను చేరేదేమీ లేదు. తెలుసుకోమని చెప్తున్నారు అంతే. అప్పుడు నీకా బ్రహ్మానందం.
నీ ఆనందం నీకు తెలుస్తుంది. నువ్వు మర్చిపోతే నీ ఆనందాన్ని నువ్వే పోగొట్టుకున్నావు అంతవరకే తప్ప, నువ్వు కొత్తగా అక్కడికి చేరేది లేదు, చేరవలసిన అవసరమూ లేదు. చచ్చిపోయిన తర్వాత వెళ్ళడమో, చావకపోతే వెళ్ళడమో, లేదా తెలుసుకుంటే వెళ్ళడము, తెలుసుకోకపోతే వెళ్ళడం అని ఇన్ని కండిషన్స్, లిటిగేషన్స్ లేవు. అది నువ్వే. కానీ నీకర్థం కాలేదు గదా! అందుకని మళ్ళీ చెప్తా. ఫస్ట్ నుంచి చెప్తా పాటు. నువ్వు అడిగిన ప్రశ్న చూస్తేనే నీకు అర్థం కాలేదు విషయం అని తెలిసింది. ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను. అనగనగనగనగా ఒకానొక సమయంలో సహవాడున్నాడు. వాడేం చేశాడంటే అకామయత కోరుకున్నాడు. ఏమి కోరుకున్నాడంటే బహుశ్యాం నేను చాలా అవుతాను అనుకున్నాడు. ప్రజాయేయ నేను ఎన్నో ప్రజలుగా రూపాలన్నీ పుచ్చుకుంటాను అనుకున్నాడు. సహా ఇంక వాడు తపః తప్యత తప్పించాడు. దాని గురించి తీవ్రంగా ఆలోచన చేశాడు. సహా తపః తప్త్వా ఈ విధంగా సంకల్పం చేసి ఇదం సర్వం అసృజత ఈ మొత్తాన్ని సృష్టించాడు. ఏది యత్ ఇదం కించ ఏ కొంచెం నువ్వు ఎక్కడ చూస్తున్నా సరే, నువ్వు జాగ్రత్త అవస్థలో చూడు, నువ్వు స్వప్నావస్థలో చూడు, నువ్వు సుషుప్తిలో ఏమీ చూడకపో, నువ్వేమైనా గాని ఏదేది ఉన్నదో మొత్తం అంతా సృష్టించాడు. ఊరికినే సంకల్ప మాత్రంగానే ఆలోచన చేశాడు, సృష్టించాడు. తత్ సృష్ట్వా అట్లా మొత్తాన్ని ఏదేది ఉన్నదో దాన్నంతా ప్రతిదీ సృష్టించి తత్యేవ అను దాన్నే అనుసరించి ప్రావిశత్ అందులోకి ప్రవేశించాడు. తత్ అనుప్రవిశ్య అందులోకే ప్రవేశించి తానే సత్తుగా త్యత్తుగా సత్ అంటే కనిపిస్తూ ఉన్న వ్యక్తమైన మూర్తులు రూపాలు. త్యత్ అంటే అమూర్తాలు కనిపించకుండా ఉన్నవి, అవ్యక్తంగా ఉన్నవి, వ్యక్తంగా ఉన్నవి తానే అయ్యాడు. నిరుక్తం చ అనిరుక్తం చ మాటల్లో చెప్పడానికి వీలున్నవి కూడా అయ్యాడు. మాటల్లో కూడా చెప్పడానికి వీలు లేకుండా ఉన్నవి కూడా తానే అయ్యాడు. నిలయనం అనిలయనం చ ఆశ్రయం కావలసిన రూపాలు కూడా తానే అయ్యాడు. ఆశ్రయాలు అవసరం లేని ఆధారమైన రూపాలు కూడా తానే అయ్యాడు. విజ్ఞానంచ అవిజ్ఞానంచ చేతనమైన రూపాలు తానే అయ్యాడు. అచేతనమైన రూపాలు కూడా తానే అయ్యాడు. సత్యం కూడా తానే అయ్యాడు. అసత్యం కూడా తానే అయ్యాడు. ఉన్నవి తానే అయ్యాడు. లేనివి తానే అయ్యాడు. మొత్తం అంతా సత్యంగానే ఉన్నాడు. అంటే సత్తుగా ఉనికి మాత్రంగా అన్ని చోట్ల తానే ఉన్నాడు. అందులో చిత్ కొన్నిట్లో బాగా బయటపడి కనిపిస్తూ ఉన్నా తానే, లేకపోయినా తానే. యతిదం కించ ఏ కొంచెం ఉన్నా సరే మొత్తం ఈ బ్రహ్మాండాల్లో తత్ దాన్ని సత్యం అని ఆచక్షతే చెప్తారు. తదపి ఏషః శ్లోకః భవతి దీన్ని చెప్పడం కోసమే ఈ శ్లోకం ఉన్నది. నీకు అర్థమయ్యిందా నేను చెప్పిందేంటో? నువ్వే ఆత్మస్వరూపం పరబ్రహ్మము. ఒకానొక సమయంలో నేను చాలా అవుతాను అనుకుని చాలా రూపాలు సృష్టించి, ఆ రూపాల్లోకి నువ్వే ప్రవేశించి, ఇంకా అక్కడి నుంచి ఆ రూపాల్లోకి ప్రవేశించిన తర్వాత నువ్వేంటో నిన్ను నువ్వు మర్చిపోయి, మళ్ళీ ఇంకేంటో పరబ్రహ్మం వేరేగా ఉన్నది, పరమాత్మ వేరేగా ఉన్నది. దాన్నెట్లో ఒకట్లా సాధించాలి. అంటే నేను ఒకలా గొప్ప ఆత్మజ్ఞానంతో ఉండి చచ్చిపోతే, అప్పుడు నేను పరబ్రహ్మాన్ని చేరుతాను. లేకపోతే మాత్రం చేరను అని అనుకుంటున్నావు. చేరినా, చేరకపోయినా, చేరాననుకున్నా, చేరాననకపోయినా నువ్వు ఏదైనా అనుకో. చనిపోతే వెళ్తాను, చనిపోకపోతే వెళ్తాను, తెలుసుకుంటే వెళ్తాను, తెలియకపోతే వెళ్తానని నువ్వు రకరకాలుగా అనుకో. నువ్వు ఏమైనా అనుకో. ఉన్నదంతా ఒక్కటే. అదే ఇన్ని రూపాలు సృష్టించి, అందులోకి ప్రవేశించి అదే మొత్తం అన్నిటిగా ఉన్నది. వేరుగా లేదు. తెలుసుకుంటే తెలుసుకుంటావు. లేకపోతే లేదు. తెలిసినా తెలియకపోయినా ఉన్నది ఒక్కటే అద్వితీయం. అది నువ్వే. సరే నీకు అర్థం కావట్లేదు కాబట్టి మళ్ళీ చెప్పుకుందాము అని మొదలుపెట్టారు. దీనికి భాష్యం కూడా కొంత సుదీర్ఘంగానే ఉన్నది. మనము నెమ్మదిగా వచ్చే వారం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాం. అసలు ఆ ప్రశ్న చూస్తేనే మనకు తెలియాలి. ఆ ప్రశ్న చూస్తేనే ప్రశ్న అడుగుతూ ఉన్న శిష్యుడికి విషయం అర్థం కాలేదని అర్థమైతూనే ఉన్నది.
అందుకని అనగనగా అని అక్కడ మొదలుపెట్టవలసొచ్చింది. ఫండమెంటల్స్ నుంచి. ఇవన్నీ మనకు తెలీవా అంటే తెలుసు. గుర్తుంటాయా అంటే ఉండవు. గుర్తు లేకపోతే మరి ఎట్లా అంటే ఏం పర్వాలేదు. నువ్వు కాకుండా పోతే గదా! ఎక్కువగా ఆలోచనలు, ప్రశ్నలు, సంశయాలు గాదు. వైరాగ్యం పెంచుకో ఫస్ట్. ఎంత ఎంతగా నీ అంతఃకరణము స్వచ్ఛమవుతూ ఉంటుందో అంతగా నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. వైరాగ్యం లేకుండా, లోపల స్వచ్ఛత లేకుండా, ప్రాపంచికమైన విషయాలన్నీ లోపల నింపుకున్నావంటే, నిన్ను నువ్వు చూసుకోవడానికి అవే అడ్డంగా ఉంటాయి. అవే ఆవరణగా ఉంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చెయ్యి అని చెప్తూ ఉన్నారు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.